Can we have a huge round of applause for Sri V.N. Vishnu IAS, retired Principal Secretary to the Government of Telangana. నేను విష్ణు సార్ గురించి ఒక రెండు మాటలు. సార్ విశాఖపట్నంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గాను, జీవీఎంసీ కమిషనర్గాను వర్క్ చేసినప్పుడు ఆయన ఆ ఉన్న 4-5 ఇయర్స్ విశాఖపట్నం డెవలప్మెంట్లో కల్చరల్ డెవలప్మెంట్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ విష్ణు గారు. ఆయన విజన్ ఏంటంటే వాళ్ళందరినీ డాక్యుమెంటేషన్ చేయాలి, ఫోక్ ఆర్ట్స్ అన్నిటిని కూడా ప్రపంచానికి తెలియచేయాలని ఆ కల్చర్ హబ్ని విశాఖపట్నంలో ఎంకరేజ్ చేసినటువంటి ద ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ విష్ణు సార్. హౌస్ లైట్ ఆన్ చేయండి సార్. ఓకే, 2:30 గంటల ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఆస్వాదించడం, అలాగే మనం అందరం కూడా అనుభవాన్ని పొందడమే కాకుండా ఈ కళామ్మ తల్లి ఈ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో వివిధ భాషలకు సంబంధించి, వివిధ ప్రాంతాలకు సంబంధించి మనం అందరం కూడా హైదరాబాద్ వాసీయులందరికీ కూడా ఇదొక ఉదాహరణ అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు యాదాద్రి జాతీయ ఉత్సవం, డ్యాన్స్ ఉత్సవం, అది కూడా మనకి నృత్యోత్సవం కూడా మనం ఒక రెండవ అంశంగా సెకండ్ ఇయర్ అన్నారు చెప్పారు భారతి గారు. ఈ కార్యక్రమాన్ని అందరికి కూడా రవీంద్ర భారతి ఎప్పుడు కూడా మేము చిన్నప్పుడు బాగా ఎప్పుడు కూడా ఫుల్గా ఉండేది కల్చరల్ ప్రోగ్రామ్స్లో. మన కాలక్రమేణా అన్నీ కూడా ఆధునిక యుగంలో ఏదో కొత్త 4th స్టేజ్ ఆఫ్ యాక్చువల్లీ రెవల్యూషన్ అంటున్నారు, అందరు కూడా పరిగెడుతున్నారు. అందుకోసం ఈ యొక్క కార్యక్రమాల్లో ఇటువంటి కార్యక్రమాలకి ప్రత్యేకంగా ఆర్ట్ అండ్ కల్చరల్ ఈ ప్రోగ్రామ్స్కి ప్రోత్సాహాలు కానీ దానికి సంబంధించిన ప్రేరణ కానీ ఇవ్వడం తగ్గిపోతూ వస్తూ ఉంది. అటువంటి ప్రాంతంలో నాకు తెలిసి విక్రమ్ గౌడ్ గారు గత 20 సంవత్సరాలుగా పరిచయం, భారతి గారు 2 ఏళ్ళ నుంచి పరిచయం. ఎందుకంటే ఈ యొక్క మనకి ఏవైతే మన భారతీయ చరిత్రలోనే, ఎందుకంటే ప్రపంచంలో ఈ 5,000 సంవత్సరాల చరిత్ర అంటాము, 5,000 సంవత్సరాల చరిత్రలో కేవలం 2 సివిలైజేషన్స్ అంటారు నాగరికతలు. అది భారతదేశంతో ఒకటి, రెండవది చైనా, ఆ 2 మిగిలిపోయాయి. అలాగే ఈ యొక్క నృత్యం కూడా ఏంటి మనకు శాస్త్రంలోనే ఉంది. నాట్యశాస్త్రం కానీ నృత్యశాస్త్రం కానీ వీటన్నిటికి కూడా 2,300 సంవత్సరాలు భారతముని ఆయన స్టార్ట్ చేసింది. ఇప్పుడు కూడా ఏమిటంటే మన భారతదేశంలో అందరూ కూడా ఏమంటామంటే చరిత్ర ఎలా ఉన్నా కానీ మనకున్న ఐక్యత కానీ, మనకున్న సాంప్రదాయాలు కానీ, మనకున్న ఆచారాలు కానీ, అలవాట్లు కానీ, అలాగే సాంస్కృతిక భావన కానీ, ఆధ్యాత్మిక భావన కానీ, ఇవన్నీ కూడా ఏమిటంటే మన జీవనాన్ని, దీని యొక్క జీవన ప్రయాణాన్ని కూడా ఇది ముందుకు సాగిస్తూ ఉంది. అందుకోసం ఇప్పుడే అన్నారు, ఇప్పుడు నాట్యం కానీ నృత్యం వలన
మనకేమిటంటే ఈ యొక్క ప్రతిరూపాలందరూ కూడా మనకి ఇంతకుముందు కూడా గుళ్ళల్లో ప్రారంభించడం, లేకపోతే ఏదో ఒక సందర్భంలో మన ఎపిక్స్ మహాభారత కానీ లేకపోతే రామాయణ కానీ ఇవన్నీ వాటికి సంబంధించిన అంశాలకు ఉంటాయి. ఎక్కువగా ఏమిటంటే దైవికంగా సంబంధించిన, అందుకోసం అన్నిటిలో కూడా చూస్తున్నాం రాధాకృష్ణ రామ అని. మళ్ళీ ఆ అంశం ఎక్కువ కూడా మనకు కనపడదు. మన క్లాసికల్ డ్యాన్స్ కానివ్వండి లేకపోతే ఫోక్ డ్యాన్స్ కానివ్వండి, అటువంటి అంశాలు మన ఏ దేశంలో కూడా మనకు కనపడవు. అందుకోసమే మనకేంటంటే మనకున్న పునాది, అలాగే మనకున్న యాక్చువల్లీ చరిత్ర, అలాగైతే మనకున్న ఇవన్నీ కూడా అదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు డాక్యుమెంట్ అయిపోయి ఉన్నాయి. సో అది నోటితో కాదు, ఇప్పుడు డాక్యుమెంట్లో కూడా ఉన్నాయి, అనేక పుస్తకాల్లో ఉన్నాయి. అందుకోసమే ఇప్పుడు ఏంటంటే వీరు యాక్చువల్లీ మన భారతి గారు సుమారు 60 మంది స్టూడెంట్స్ ఆమెకి. సో ఆమె యాక్చువల్లీ నడిపిస్తూ ఉంది. విక్రమ్ గౌడ్ గారు అక్కడ విశాఖపట్నం నాకు తెలుసు కదా, ఆయన దానికి ఇన్స్టిట్యూట్, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు. మళ్ళీ వీర ప్రేరణ వల్లనే ఇటువంటి కార్యక్రమాలు జరపడం, మన భారతదేశం నుండి వివిధ కళాకారులు, అలాగే వాళ్ళ యొక్క ప్రదర్శనని మనం ఒక వేదిక పైన ఒక ఉత్సవంలాగా మనం అందరం కూడా చూసే అవకాశం మనకు అందరికి కూడా కలగడం చాలా ఉదాహంగా నాకు అనిపిస్తూ ఉంది. అలాగే నాకు తెలుసు ఇప్పుడు విక్రమ్ గౌడ్ గారికి సో యూ వాంట్ గో, తొందరగా అయిపోవాలి అంతేనా? సో ఎందుకంటే కాలాతి ఎక్కువైపోయిందిగా, టైం ఎక్కువైపోయింది, అందరికి కూడా ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళాలి అని. ప్రత్యేకంగా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఇక్కడ భారతి గారు, ఇక్కడ ఈ డైరెక్టర్ది, ఈ ఫెస్టివల్ డైరెక్టర్, అలాగే విక్రమ్ గౌడ్ గారు దానికి చైర్మన్ కింద భావించారు. వాళ్ళ బృందం కూడా చాలా చక్కగా ఈ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం చాలా సంతోషదాయంగా ఉంది. అలాగే ప్రేక్షకులు కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా ఈ యొక్క వేదిక పైన కళాకృతి రిత్రాల వాళ్ళ వేదిక పైన, అలాగే విక్రమ్ గౌడ్ వాళ్ళది నటరాజ వాళ్ళది మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జరుపుతారని, మళ్ళీ ఈ కళని మనం జీవించే కళగా, మన జీవన కళగా మనం దాన్ని ఉంచడానికి మనం ప్రయత్నించాలి. సో మన వంతు సహాయం కానీ సహకారం కానీ అందిస్తే బాగుంటుంది. మళ్ళీ ఈ యొక్క అవకాశం ఇచ్చి మీతో కొద్ది సమయం అంటే 2 గంటలు, నేను కూడా విశాఖపట్నంలో నాకు తెలుసు విక్రమ్ గౌడ్తో 3 గంటలు 4 గంటల కార్యక్రమం కూడా జరిగేటి. కానీ ఏమిటంటే నాకు కూడా ఏంటంటే ఈ కళని ప్రోత్సహించడం కానీ, కళల యొక్క వాటిని ఆస్వాదించడం కానీ ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకోసం ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేపడితే కూడా నా తరఫున వారికి సహకారాలను అందించేవాడిని. అందుకోసం ఈరోజు ఒక కార్యక్రమాన్ని నన్ను ప్రత్యేక గెస్ట్గా పిలిచి, అలా అతిథిగా పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ ఈ కార్యక్రమాలు చూసే అవకాశం కలిగించిన మళ్ళీ ఈ యొక్క సంస్థ ద్వారా సంస్థ వాళ్ళ యొక్క అధ్యక్షులకి, అలాగే ఈ ఫెస్టివల్ చైర్పర్సన్ విక్రమ్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్.